ప్రభుడును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధాభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున నాకు చెప్తారా అమ్మ బయట ఉన్నోళ్ళు అయ్యా వందనాలు, సహోదరులు వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం ప్రియులారా. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో ముఖాన్ని 2టితో కాళ్ళను కప్పుకొనుచు 2టితో ఎగురుచుండెను. జాగ్రత్తగా రండి పిల్లారా. దేవదూతల గురించిన చక్కని ప్రస్తావన మనం చూస్తూ వస్తున్నాం. 7 రకాల జ్ఞానాల గురించి నేను మీతో మాట్లాడుతూ దేవదూతల జ్ఞానాన్ని గురించి నా ప్రస్తావన మీద తీసుకొని వచ్చి అసలు దేవదూతల గురించి బైబిల్ చెబుతున్న విషయం ఏమిటో అధ్యయనం చేస్తా గడిచిన 2 సంవత్సరాల నుంచి యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న 6 రెక్కలు కలిగిన దూతలు, మహాదూతలు, శరాపుల గురించిన వివరణ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి. ఎందుకు కప్పుకున్నాయి? మనం కనబడకూడదు, మనం మరుగవ్వాలి, ఆయన కనబడాలి. ఆమేన్. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి. కాళ్ళు ఎందుకు కప్పుకున్నాయి? నీ ఇష్టం కాదు, దేవుని ఇష్టాన్ని జరిగించాలి. అంతా నా ఇష్టం అన్నవాళ్ళు నరకానికి పోతాడు, నాశనానికి అప్పగించబడతాడు. దేవుని చిత్తానికి అప్పగించుకునేవాడు నిత్యత్వంలో ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 2 రెక్కలు తెగిరి వెళ్తా ఉన్నాయి, చెప్పగానే చెబుతున్నాయి. ఒక రోజున మధ్యాకాశంలో కడబోర శబ్దం వినబడినప్పుడు రెక్కలు దాల్చి మనం కూడా పక్షి రాజు వల్ల ఎగిరి వెళ్ళిపోతాము. హల్లెలూయా. ఎగిరి వెళ్ళిపోవాలంటే యోబు పుస్తకం 34:20 బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అంటే బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా మనకు అర్థం అవ్వాలి. అక్కడ ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాలు అంటాడు, మొర్దుకై బలమును గూర్చి. ఒక సామాన్యమైన వ్యక్తిని గురించి దేవుడు అంటాడు, మొర్దుకై బలమును గురించి. సంసోను బలమును గురించి అంటే చెప్పే పని లేదు. నాజీరు చేయబడిన వ్యక్తి, ప్రతిష్ఠితుడు, బలాఢ్యుడని బైబిల్ సెలవిస్తుంది. కానీ ఒక సామాన్యుడైన చిరుద్యోగి, చెరపట్టబడిన యూదుడు, బెన్యామీను గోత్రికుడిగా పిలబడుతున్న ఈ మొర్దుకైని గురించి దేవుడు అంటాడు, మొర్దుకై బలాన్ని గురించి అని. ఎవరి మొర్దుకై? బెన్యామీను గోత్రికుడని, చెరపట్టబడిన యూదుడని మనం చాలా చక్కని విషయాలు అధ్యయనం చేసాం. రెండవదిగా ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 20-21 వచనాల్లో తన పనిలో నమ్మకత్వాన్ని కనపరిచాడు. ఒక చిన్న సమాచారాన్ని చేరవేయడం ద్వారా రాజు ప్రాణాలు కాపాడబడ్డాయని, అట్లా తన నమ్మకత్వాన్ని తన పనిలో కనపరిచాడని, నమ్మకస్తుడని మనం అధ్యయనం చేస్తూ వస్తున్నాం. సామెతలు 28వ అధ్యాయం 20 వచనం చెబుతుంది, నమ్మకస్తుని మెండైన దీవెనలు అని. ఏ విషయంలో నమ్మకం ఉండాలయ్యా అన్న ప్రశ్న మనకు వస్తుంది. పౌలు అపోస్తలుడు తిమోతి పాస్టర్ గారితో అంటారు, అన్ని విషయాల్లో నమ్మకస్తులుగా ఉండాలని. మీ ఆధ్యాత్మిక క్షేమం కొరకు దేవుని ఆలోచన బట్టి 5 సంగతుల మీద తీసుకొని రావడానికి ఇష్టపడ్డాను. ఒక విశ్వాసి దేవుని ఎదుట నమ్మకస్తుడిగా ఉండాలి. అంతేకాదు, ఆ వ్యక్తి రక్షించబడ్డానికి, అతని రక్షణ కొరకు దేవుడు ఒక సేవకుని వాడుకుంటాడు. దైవజనుడు, ఆత్మీయ తండ్రి, ఆత్మీయ నాయకుడు అంటే సేవకుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి. మూడవదిగా, రక్షింపబడిన మనల్ని గాల్లో వదిలేయలేదు. పూటకూలి వారింటికి చేర్చినట్లుగా మనల్ని ఒక సంఘానికి, ఒక సహవాసానికి సమకూర్చాడు. అంటే మనం వెళ్ళే సంఘంలో నమ్మకస్తులుగా ఉండాలి, నమ్మకస్తులుగా ఉండాలి. చార్లెస్ ఫిన్నీ ద్వారా నువ్వు రక్షించబడాలని దేవుని ప్రణాళికలో ఉంటే దైవజనుడైన చార్లెస్ ఫిన్నీకే నీ ఆత్మను అప్పగిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమంది వచ్చినా, ఎన్ని వాక్యాలు విన్నా కొంతమంది చెప్తుంటారు, పాస్టర్ గారు చాలామంది వచ్చారండి, చాలా వాక్యాలు చెప్పారండి, కానీ మాకెందుకో యేసును గురించి ఆ గుర్తింపు రాలేదు. కానీ ఇదిగో ఈ సేవకుడు రాగానే యేసు ప్రభుని మేము రక్షకుడిగా అంగీకరించామంటే దేవుడు ఆ సేవకునికి నిన్ను అప్పగించాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సంఘంలో నమ్మకస్తులుగా ఉండాలి, ఒక సహవాసంలో నమ్మకస్తులుగా ఉండాలి.
అలాగే మనం వెళ్ళే సంఘంలో ఏదో ఒక పరిచయలో పాలు పొందుతాం. అది పాటల పరిచయం అవ్వచ్చు, సంగీత పరిచయం అవ్వచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. నీ ఇష్టాన్ని బట్టో, దేవుని ప్రేరణ బట్టో, సేవకుని ప్రోత్సాహాన్ని బట్టో ఒక పరిచయలో ఇన్వాల్వ్ అవుతావు. అంటే నువ్వు ఆ పరిచయలో నమ్మకస్తుడుగా ఉండాలి. 5, నీ జీవనాధారం కొరకు దేవుడు డబ్బులు ఇస్తాడు. ఇది నా కష్టం, ఇది నా సంపాదనలోడు నాశనం అయిపోతాడు, కానీ నాకు దేవుడిచ్చింది ఇది అన్నవాడు వర్ధిల్లుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఇది నా కష్టం కాదు, నా చెమట కాదు, ఇది దేవుని కృప అన్న వ్యక్తి వర్ధిల్లుతాడు. అంటే నీ బతుకు దేవుని కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. ఆ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులుగా ఉండాలని బైబిల్ చెబుతుంది. ఇట్లా 5 సంగతుల గురించి మీ ఎదురు తీసుకొచ్చి ఒక్కొక్కటి మనం వివరించుకుంటూ వస్తున్నాం. దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలంటే ఎలా ఉండాలో చెప్పాను. దైవజనుడి ఎదుట నమ్మకస్తులుగా ఉండాలంటే ఎలా ఉండాలో చెప్పాను. సంఘంలో నమ్మకత్వాన్ని ఎలా కనపరచాలో చెప్పాను. 4వదిగా పరిచయలో నమ్మకత్వాన్ని కనపరచాలన్న సంగతిని మనం అధ్యయనం చేస్తా బైబిల్లో భక్త జనాన్ని మీకు పరిచయం చేశారు. వారి యొద్ద నమ్మకంగా నడిచిన వ్యక్తులు ఉన్నారు. మోషే ఎదుట అహరోను నమ్మకస్తుడుగా ఉన్నాడు. మోషే గారి ఎదుట ఈ యెహోషువ నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఏలి ఎదుట ఎలీషాను మనం చూసాం. ఎలీషా ఎదుట అపనమ్మకస్తుడైన గెహాజీని చూసాం. క్రొత్త నిబంధనలో పౌలు గారి గురించి అధ్యయనం చేస్తూ ఉంటే చాలామంది ఉన్నారు, కానీ ఒక వ్యక్తిని గురించే పౌలు గారు అంటే నా ప్రియమైన కుమారుడు, నమ్మకమైన వాడు అని తిమోతిని గురించిన అధ్యాయాన్ని మనం చాలా నెలలుగా ధ్యానం చేసాం. 2వ భాగంగా లేవీయుల గురించిన వివరాల మీద తీసుకురావడానికి ఇష్టపడ్డాను. కారణం ఏంటంటే ఇర్మియా పుస్తకం 33వ అధ్యాయం 22వ వచన భాగంలో ఇలా రాయబడి ఉంది. నా సేవకుడైన దావీదు సంతానమును, అదిగదిగో నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేస్తాను. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెబుదాం. అంటే పరిచర్య చేసేవాడిని కూడా దేవుడు దీవిస్తాడు. అసలు ఎవరి లేవీయులు? యాకోబుకి 12 మంది సంతానమని, ఆ 12 మందిలో 3వ కొడుకు పేరు లేవి అని మనం చూసాం. ఇంతకీ అసలు వీళ్ళు మంచోలేనా, మందిరంలో పరిచర్య చేయడానికి యోగ్యులేనా అని ఆలోచిస్తే వాళ్ళ చరిత్ర ఒకసారి చూస్తే వాళ్ళ చెల్లి దీనా చెరపబడిందని ఆదికాండం 34వ అధ్యాయంలో నరహంతకులుగా కనబడుతున్నారు. ఒక పట్టణంలో ఉన్న ప్రజల్ని సంహరించారని, రక్తపాతం చేశారని మనం చూస్తున్నాం. వీళ్ళ తండ్రి యాకోబు ఈ 12 మందిని ఆశీర్వదిస్తా ఆదికాండం 49వ అధ్యాయంలో తండ్రి చేత శపించబడిన జనంగా కనబడుతున్నారు. అయ్యో వీళ్ళు కోపిస్తులరా నాయన, వాళ్ళతో అసలు కలవద్దురా నాయన, అసలు వాళ్ళ సంఘంలో సమకూడొద్దు, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళ కోపం చాలా వేండ్రమైనది అని తండ్రి చేత శపించబడిన జాతిగా జనంగా కనబడ్డారు వీళ్ళు. మరి శపించబడిన వీళ్ళు ఎలా అర్హత పొందారు? దేవుని మందిరంలో పరిచర్య చేసే అంత భాగ్యం ఎలా వచ్చింది? నా ప్రశ్న ఏంటంటే 12 మంది సంతానం ఉన్నారు, 12 గోత్రాలు ఉన్నాయి. గోత్రంలో ఒక్కొక్క కుటుంబాన్ని తీసుకొచ్చి సంఘంలో పెట్టి పరిచయం అప్పగిస్తే సరే అనుకోవచ్చు. చూడండి, మనకి మోటాలు ఉంటాయి, ఆ మోటాకు వచ్చి ఒక పెద్దని ఏర్పాటు చేస్తాం. అంతేగాని ఒక మోటాలోనే పెద్దలు పెట్టుకుంటే మిగతాలు ఊరుకుంటారా? ఊరుకోరుగా. మరి దేవుడే మన పక్షపాతం చూపించాడా అని ఆలోచన చేస్తే వీళ్ళ జీవిత చరిత్ర మారిన ఒక చక్కని అనుభవం ఉంది. అంటే మనకి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది మన లైఫ్లో. దేవుడు మనం దర్శించే టర్నింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏదో ఒక సందర్భంలో దర్శిస్తూ ఉంటాడు. అలా దర్శించేటప్పుడు నీ స్పందన ఏమిటి, ఎలా స్పందిస్తున్నావు అన్నది చాలా ప్రాముఖ్యం. ప్రతి వ్యక్తి జీవితంలో టర్నింగ్ పాయింట్ ఉంటుంది. నీ జీవితాన్ని దేవుడు దిశ దశ మార్చడానికి ఎక్కడొక చోట నువ్వు దర్శిస్తూ ఉంటాడు. అలా దర్శించేటప్పుడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు అన్నది ముఖ్యం. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో ఆ టర్నింగ్ పాయింట్ మనకు కనబడుతుంది. 12 గోత్రాల వాళ్ళు గందరగోళంగా దూడ బ్యాచ్ దూడని చేసి డ్యాన్స్లు వేస్తున్నారు, గందరగోళం చేస్తున్నారు.
మోషే గారు 40 రాత్రులు కొండ మీద ఉండి ప్రార్థన చేసి దేవుని ఆజ్ఞలు తీసుకొస్తా ఉంటే ఇలా గోల విని చాలా బాధతో అహరోన్ని గద్దించి వెంటంటాడు, దేవుని పక్షమున వాళ్ళు పక్కకు రండి అంటాడు. ఎవరి తాలూకా? ఎవరి తాలూకు? మనం ఎవరి తాలూకా అండి? ఎవరి తాలూకా? కొంతమంది నెంబర్ బోర్డుల మీద ఎవరెవరో తాలూకులను పెట్టేసుకుంటారు. నేను అంటున్నా, నువ్వు ఎవరు తాలూకని చెప్పుకున్నా ఒక రోజున కట్టె మిగిలిచింది కన్నీటి గాథ ఉంటుందా ఉండదా? ఈ లోకాన్ని విడిచిన తర్వాత అక్కడికి వెళ్తాంగా, పరలోకం గమనిక నిలబడి నేను పలనోలు తాలూకా, ఇక నాకు తిరుగులేదు, నాకు పరలోకం గ్యారెంటీ అంటే దేవుని దోత ఒక్క నెట్టు నెడితే వెళ్ళి నరకంలో పడతావు. అక్కడ ఎవరు తాలూకా ఉండాలి? మనం ఎవరు తాలూకాలే ఉండాలి? పలానా తాలూకా అండి, నేను విమర్శించట్లే, పలానా ఎమ్మెల్యే గారు తాలూకా అండి, లేకపోతే పలానోళ్ళు తాలూకా అండి అని మనం చెప్పుకుంటాం. కానీ ఆ తాలూకాలు బడాయి బచ్చా కూళ్ళకి చచ్చాని ఎవారాలి, అవునా కాదా? బడాయి బచ్చా కూళ్ళకి చచ్చాని ఎవారాలే కాదు తప్ప దేనికి పనికిరాదు. కానీ మనం దేవుని తాలూకా, మనం దేవుని పక్షం అని చెప్పుకోవడం వలన నిత్య రాజ్యంలో మనం ఉంటాం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మనం దేవుని తాలూకా. రే దేవుని తాలూకా ప్రజలు పక్కకు రండి అనగానే లేవీయులు అందరూ వచ్చేసారు పక్కి. 10 గోత్రాల వాళ్ళు, 11 గోత్రాల వాళ్ళేమో మోషే గారి మీద సొనుగుతున్నారు, దేవుడి మీద సొనుగుతున్నారు. వీళ్ళు మాత్రం నిర్దాక్షిణంగా అక్క చెల్లి అన్న తమ్ముడు అని చూడకుండా, బాంధవ్యాలు ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కొచ్చేసారు. అలా పక్కకు రావడమే కాదు, కత్తి చేత పట్టుకొని అన్న మీదో చెల్లి మీదో తండ్రి మీద పడి వాళ్ళని నరికే అంటాడు. నరికేమంటే భౌతికంగా నరకడం కాదు, చెప్పే కదా, వాక్య ఖడ్గం చేత. యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రకారంగా పనికిరాని తీగలు కత్తిరించబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నీ భక్తి జీవితానికి ఆటంకంగా ఉన్న, అభ్యంతరకరంగా ఉన్న ప్రతి పనికిరాని తీగ కత్తిరించబడాలి. దాంట్లో సందేహం లేదు, నిర్దాక్షిణ్యంగా. అవును, కొంతమంది సహవాసం బట్టి పాడైపోతుంటారు. సహవాసాలు కొంతమంది జిగిడి దోస్తండి, ఒక కంచంలో అన్నం తిన్నామండి, ఒక సిగరెట్ ఇత్తనం తాగామండి, అబ్బా గొప్పగా చెప్పుకోవడం బాగానే ఉంది. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత జిగిడి దోస్త్ అవ్వచ్చు, ప్రాణ స్నేహితుడు అవ్వచ్చు, అతని లోక పోకడం బట్టి నీ దైవత్వాన్ని పాడు చేసుకోకుండా నువ్వేం చేసుకోవాలి? కత్తిరించుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కొంచెం బాధగానే ఉంటుంది, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ ఖచ్చితంగా లోక పోకడ, ఈ లోక అనుసారమైన పద్ధతులను కత్తిరించుకొని దేవుని కొరకు నిలబడే అనుభవం. మూడోదిగా ప్రతిష్ఠించుకోవాలి. ఏం చేసుకోవాలి? ప్రతిష్ట. ప్రతి ప్లస్ ఇష్ట. ప్రతి ప్లస్ ఇష్ట అంటే నీ ప్రతి ఇష్టాన్ని చంపుకోవడమే ప్రతిష్ట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ మాటలో అర్థం కనబడుతుందా? ప్రతి ప్లస్ ఇష్ట అంటే నీ ప్రతి ఇష్టాన్ని చంపుకోవడమే దేవుని చిత్తం. ఆమేన్. హల్లెలూయా. నాకు మంచిగా ఉద్యోగం చేయాలనిపించింది. నేను అనుకున్నా, ప్రభువుని నమ్ముకున్న తర్వాతే చక్కగా ఉద్యోగం చేస్తా, మా పాస్టర్ గారికి ఫైనాన్స్ సపోర్ట్ చేద్దాం, ఖాళీ టైంలో చక్కగా సువార్త చేద్దాం, ఆదివారం అట్ట పబ్లిక్ హాలిడే కదా, చర్చిలో ప్రార్థన చూసుకొని ఏదో ఒక చోటకి వెళ్ళి సువార్త చేద్దాం, ఏదో ఒక మందిలో వాక్యం చెబుతాం, మంచిగా చదువుకుందాం, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నా, ఐఏఎస్ ఆఫీసర్ అవి మంచిగా చదువుకొని చక్కగా ఉద్యోగం చేస్తా, భక్తి చేద్దాం అనుకున్నా. కానీ దేవుడు అన్నాడు, నోరు మూసుకొని సేవకుని అబ్బాయి అన్నాడు. 7 రోజులు ప్రార్థన చేస్తే ఒకటే శబ్దం, దేవుని పనికిరా, దేవుని పనికిరా, దేవుని పనికిరా అని. ఇంకంతే, వచ్చా. ఆర్థిక పరిస్థితులు ఏం బాగలేవు. నేను అప్పటి నుంచి ఇప్పటి నుంచి పాటించి ఒకటే, ఎక్కడ కూడా నేను కానుక ఆశించను. ఆ రోజు నుంచి ఈ రోజు. ఎందుకంటే నేను ప్రభులోకి వచ్చినప్పుడు నేను విన్న మాట ఏంటంటే, ఈ పాస్టర్లు సంచి తగిలించుకొని ఊర్ల మీద అడుక్కొని వాళ్ళు తిరుగుతారు, డబ్బులు గుంజుకొని బతుకుతారని. ఏమంది ఎప్పుడు కూడా ఆ మరక మచ్చ సేవకుల మీద ఉంది.
అందుకని ఆదివారం కూడా కానుక పాట లేకుండా సంఘాన్ని నడిపించిన కారణం ఏంటంటే, నీ సేవకుడు ధనాన్ని ప్రేమించట్లే, నేను నీ సొత్తుని ప్రేమించట్లే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు ఆ మాట అంటాడు, నేను నీ సొత్తును కోరుకోవట్లే, నిన్ను కోరుకుంటున్నాను. కొంతమంది ఆదివారాలు ప్రార్థనకు రారు. కొన్ని ప్రాంతాలను నిన్న విధానం ఏంటంటే, ప్రార్థనకి ఎందుకు రాలేదంటే, ఇంట్లో ఆయన ఈమె కానుక డబ్బులు కూడా వెళ్ళిపోతాడు. ఎటు పోతాడో తెలీదు, వస్తాడని వస్తాడు, రాడు. ఇక కానుక డబ్బులు లేదని, సందా డబ్బులు లేవని చర్చి మారుకుంటుంది. ఆ పనికిమ్మల పనులు ఏమి లేకుండా, అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా అయిపోయిన తర్వాత నీ ఇష్టం, నీ ఆశీర్వాదం కొలది, నీకున్న అవకాశం కొలది దేవుడికి ఇచ్చుకొని పోతావు అంతే. నాకు సంబంధం లేని పని అది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దందా చేసినట్టుగా దందా చేసినట్టుగా నీవిచ్చేదావా, ఏంటి నీవిచ్చేదావా, ఏమిచ్చేది ఉండద్దు. మనమే ఒక కానుకగా మారిపోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఒక భక్తుడు అంటాడు, సమర్పణతో సేవించేదాను నిన్నే, సజీవుడానై ఆరాధించేదా నిన్నే, సమర్పణతో సేవించేదాను నిన్నే, సజీవుడానై ఆరాధించేదా నిన్నే, నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలో ఉన్నను, సమర్పణతో సేవించేదారు నిన్నే, సజీవుడానై ఆరాధించేదా నిన్నే, సమర్పణతో సేవించేదారు. హల్లెలూయా. ఈ వైద్యులు ఏమని చెప్తున్నా తెలుసా? ఈ అరచేతిలో మన శరీరంలోని అవయాలన్నీ ఉన్నాయంట. నేను ఆ పిక్ మర్చిపోయాను, రేపు వచ్చారం చూపిస్తా. ఈ చేతికి స్పర్శ తగిలితే నీ పేగులు, కొన్ని అవయాలు పనిచేస్తాయి. ఈ వేలికి వెన్నుపూస, కొన్ని నరాలు, అంటే ఇట్లా తగలడం వలన వెన్నుపూసలోనికి ఇంకా పేగుల్లోనికి రక్తం పారికాడి చలికి గడ్డ కట్టకుండా ఆరోగ్యంగా ఉంటాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను నా సొంత కాదు, డాక్టర్లు చెప్పింది చెప్తున్నా. ఈ అరచేతిలో నీ అవయాలు ఉన్నాయంటండి, దీనికి గుండె ఉందనుకోండి, దీనికి ఏమైనా నరాలు ఉంటాయంట. అంటే పొద్దున ఇట్లా కొట్టడం వల్ల ఏమవుతుంది చెప్పండి? దేవునికి ఆరాధన నీకు, చెప్పండి, దేవునికి ఆరాధన నీకు. ఏంది మరి అసలు సౌండ్ లేకుండా కొట్టండి, పోటీ పెడితే మీరే గెలుతారేమో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజమండి. తేడా పడ్డ డాక్టర్ దగ్గరికి లేక బంతిచ్చి పిసుకో అంటున్నాడు. ఏంటి గంట సేపు అంతేనా? పిసుకోవాలంట రక్త ప్రసారం జరగడానికి, లేకపోతే ఇట్లా కొట్టుకోవాలంటే. ఈ తెప్పలు మనకెందుకు? మనకు అంత ఖాళీ ఆడేడిసింది. చర్చికి రావడమే గగనమాయే. అమ్మా వచ్చిన తర్వాత మరి ఆరోగ్యం పొందుకొని పోతావా పోవా? ఎంత కమ్మని మాట అండి. నేను ఊరకని కొన్ని పాటలు పాడను. పాడానంటే దాంట్లో ఏదో ఒక మాట నా మనసును తగులుద్ది, ఆ మాట నాకు రుచి కలుగుద్ది. ఆ రుచి కలిగిన మాటనే రోజు నువ్వు చూసావా, క్రొవ్వు మెదడు దొరికినట్లు దావీదు గారు చెప్పినట్టు నీకు ముడుసులో అన్నట్టుగా సమర్పణతో సేవించేదాను, సజీవుడానై ఆరాధించేదా నిన్నే, సమర్పణతో
సేవించేదాను నిన్నే. అయ్యా చప్పట్లు. సజీవుడనై ఆరాధించేదా నిన్నే. నూతన గీతము పాడినా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను మరువను ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించేదాను నిన్నే. సజీవుడనై ఆరాధించేదా నిన్నే. సమర్పణతో సేవించేదాను. సజీవుడనై ఆరాధించేదా నిన్నే. నూతన గీతము పాడినా మనోహరుడా యేసయ్యా. చూపిన ప్రేమను సమర్పణతో సేవించేదాను నిన్నే. సజీవుడనై ఆరాధించేదా నిన్నే. సమర్పణతో సేవించేదాను నిన్నే. సజీవుడనై ఆరాధించేదా నిన్నే. హల్లెలూయా. నీ గుండెకి ఎంత రక్తం అందిందో దేవుడికి స్తోత్రం కలుగునుగా. అంతే లెక్కల్లో దేవుడు కూడా మహిమ చెల్లాలి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లేవీయుల జీవిత చరిత్ర చాలా ఆశ్చర్యంగా కనబడుద్ది. వీళ్ళు కత్తి చేత పట్టుకొని కొన్ని పనికిరాని తీగలు కట్ చేసుకోవడమే కాదు, వారంతటి వాళ్ళు ప్రతిష్ఠించుకున్నారు, దేవునికి అప్పగించుకున్నారు. ప్రతి ఇష్టాన్ని చంపుకొని ఈ దేవుని ఇష్టాన్ని జరిగించడమే ప్రతిష్ఠిత అనుభవం చాలా అవసరం. ఈ 3 విషయాల్లో వాళ్ళు ఖచ్చితంగా నిలబడ్డారు కనుక వాళ్ళకి ఏ భాగ్యం ఇచ్చాడో తెలుసా? చూడండి, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 8వ వచనం. యెహోవా సన్నిధి నిలుచుటకు ఆయన సేవించి ఆయన నామాన్ని బట్టి అసలు ప్రజలను దీవించే భాగ్యం వీళ్ళకి ఇచ్చాడంటండి. అసలు ఒకప్పుడు శపితమైన జనం, అసలు వీళ్ళతో కలిస్తేనే దరిద్రరా బాబు అన్న పరిస్థితిలో ఉన్న వీరిని దేవుడు ఏ స్థాయిలో పెట్టాడంటే దీవించే స్థాయిలో పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రజలను దీవించే స్థాయిలో పెట్టాడు. ఇంత ఆధిక్యత రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుని పక్షంగా ఉన్నారు. దేవుని విషయాల్లో వాళ్ళు బలపడడానికి, దైవిక విషయాల్లో బలపడడానికి, ఏదైనా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు దేవుడికి అప్పగించుకోగలిగారు. ఇంకొక అద్భుతమైన సందర్భాన్ని వీరి కొరకు నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మీరు ఆదికాండం 49వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదివితే కన్న తండ్రి, భౌతిక సంబంధంగా ఈ లోకంలో జన్మనిచ్చిన తండ్రి వీళ్ళు శపించాడు. వీళ్ళ కోపం వేండ్రమైనది. వీళ్ళ సంఘంలో ఎవరు కలవద్దు, వీళ్ళతో ఎవరు కూడా సంబంధం పెట్టుకోవద్దు అని కన్న తండ్రిగా భౌతిక సంబంధం ఉన్న తండ్రి వాళ్ళు శపించాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాలు మీరు చూస్తే దేవుని ప్రతినిధిగా ఉన్న మోషే దేవుని ఆశీర్వాదాన్ని వీళ్ళ మీద పలుకుతున్నాడు. చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 33, 8వ వచనం. నీ తుమ్మిమ్ము నీ భక్తుని కలదు, మస్సాలో వారిని నీవు పరిశోధించావు. జాగ్రత్తనండి.
తుమ్మిమ్ము ఊరిం అంటే దేవుని చిత్తాన్ని కనుక్కోవడానికి ఆ దోహదపడే విధానాన్ని లేవి గోత్రానికి ఇచ్చాడు. దేవుని చిత్తం నీకు తెలియాలంటే, దేవుని ఆలోచన నీకు అర్థం అవ్వాలంటే లేవి దగ్గర రావాలి. లేవీడు వచ్చి నీకు దేవుని చిత్తాన్ని తెలియజేస్తాడు. దేవుని కాడ కనిపెట్టి దేవుని ఆలోచన ఎరిగి నీకు దేవుని ఆలోచన ఇస్తాడు. ఊరిము తుమ్మిమ్ము అంటే దేవుని చిత్తాన్ని తెలుసుకునే విధానాన్ని లేవి గోత్రంగా దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మనం ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. నీ చిత్తమే సిద్ధించునుగాకని సాక్షాత్తు ప్రభుల వారే ఉగ్రత పాత్ర అయిన ఆ పాత్రలోని త్రాగక మునుపు భయక్రాంతుడై చింతాక్రాంతుడై భయోంతాలకు గురైన ఆ యేసు ప్రభుల వారు దేవుని చిత్తానికి, నా ఇష్టం కాదు, లోక 22:42 ప్రకారంగా నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. ఆమేన్. నీ చిత్తమే. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం మనకి ఆశీర్వాదం. దేవుని చిత్తం నీకు అర్థమైతే నీకు మేలు. ఈరోజు దేవుని చిత్తం తెలుసుకోక, దేవుని చిత్తాన్ని ఎరగక, దేవుని చిత్తాన్ని గురించిన అవగాహన లేక చాలా మంది నశిస్తున్నారు. జాగ్రత్తలు పిల్లారా. భౌతిక సంబంధమైన తండ్రి వీళ్ళని శపించాడు. పరలోకమందున తండ్రి వీళ్ళని ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. అంటే మనుషులు పలికే శాపనార్థాలు మన మీద పనిచేస్తాయి. ఎందుకు? నాలుకలు ఏం పెట్టాడు? జీవ మరణాలు పెట్టాడు. శపిస్తే ఆ శాపం మన మీద పనిచేస్తుంది. అందుకనే బాలాకు రాజు ఇశ్రాయేలుని గెలవడం కొరకు బిలాం అనే ఒక సోదెగాండ్రిని తీసుకొచ్చి వాళ్ళ మీద శాపనార్థాలు పలికించడం కొరకు నలుదిక్కులున్న కొండ మీద తీసుకెళ్ళి వాళ్ళని శపించు అని ఈ బాలాకు బిలాముతో అంటుంటే, బిలాము ప్రవక్తగా ఉన్న ఈ బిలాము వాళ్ళని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఎందుకు ఆశీర్వదించడం ప్రారంభించాడంటే, ఇశ్రాయేలు మధ్యలో అప్పటికే దేవుని గుడారం ఉంది. ఏముంది చెప్పండి? దేవుని గుడారం ఉంది. అంటే ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారంలో సేవ చేసే బాధ్యత ఎవరికి ఇచ్చాడు? మాట్లాడండి. అర్థమవుతుందా వాక్యం? మనిషి ఎడవన పెట్టని పోయావా? దేవుడికి స్తోత్రం కలుగునగాక. చెట్టు చాటు నాదం అన్నాడు, చెట్టు పైన జక్కయ్య ఉన్నాడు, చెట్టు కింద నతానియేలు ఉన్నాడు. మరి అమ్మ వాక్యం ఉంది, మార్తం వంట చేస్తుంది, ఇంతకు నువ్వేం చేస్తున్నారంటే సూపర్ అంటావు నువ్వు. ఈ వాక్యాలు నువ్వు A4 యాపిల్ B4 బ్యాట్ దాకా ఉంచుతుంది. A² + B² + 2AB తెలియాలంటే, నీకు ఈక్వేషన్ తెలియాలంటే, ఫార్ములా రావాలంటే, దానికి జవాబు రావాలంటే, దానికి ఆన్సర్ రావాలంటే నువ్వు కాస్త 7th స్టాండర్డ్లోకి రావాలంటే లోతైన ఉపదేశ క్రమంలోనికి రావాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. పేతురు చేపలు పట్టడం కొరకు ప్రభు ఏమన్నాడు? నీ దోనే లోతుకు పోనివ్వాలి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఏస్కేల్ ప్రవక్త అంటాడు, ఇదిగో నీళ్ళలో దిగా అంటాడు. చీలమండలం తడిసింది. కొంచెం లోతుకి వెళ్ళాడు మోకాలు, కొంచెం లోతుకి వెళ్ళి నడుము, కొంచెం లోతుకి వెళ్ళాడు. ఈతలో మునిగి తేలే అంతగా కొట్టుకొని పోతున్నాడు. అంటే అంతగా నువ్వు వాక్యములో లోతుగా నువ్వు పెనవేసుకోవడం వల్ల నిన్ను దేవుడు తన ఆత్మ చేత నడిపిస్తాడు. హల్లెలూయా. ఆ ఎదుగుదల, ఆ పరిపక్వత విశ్వాసంలోకి రావాలి. ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉన్నట్టుగా అట్టగే చూస్తే ఉపయోగం లేదు. బైబిల్లో ఇంకా మూల పాటలు ఇంకెవరో వచ్చి చెప్పాలంట. హెబ్రీ 5:11 వచ్చిన ప్రకారంగా ఎవరో ఒకరు వచ్చి చెప్తే కానీ అర్థం కాదు. ఆదం ఎవరమ్మా? ఆదం ఎవరో? మా ఆదం ఎవరండి? బైబిల్లో ఆదం ఉన్నాడా? దేవుని కుమారుడు, మొదటి మనిషి. అవునా? ఆదం ఎవరో కూడా తెలియనట్టుగా ఆమెతో మొహం వేసుకొని చూస్తుంటాం. ఆదం ఎవరో తెలియదా అంటే? యాకోబు ఎవరో తెలీదా? యాకోబు ఎంతమంది పిల్లలు చెప్పండి? ఎంతమంది పిల్లలమ్మా? కొంతమంది ఏందో పెళ్లి చూపులు కాడ ఉన్నట్టు పెళ్లి తలకలు దించారు. అమ్మా, యాకోబు ఎంతమంది పిల్లలు? ఆదమ్మ గారికి
మాటలు నోట్లోకి వచ్చింది కదా. ఆదాము గారికి ఎంతమంది పిల్లలు చెప్పండి? ఎంతమంది పిల్లలండి? ఆదికాండం 5వ అధ్యాయంలోకి రండి. 4వ వచనం, 4-5 వచనాలు. షేతును కనిన తర్వాత అతడు కుమారులను కుమార్తెలను కనెను. కుమారులను అంటే మరి ఆదాము గారికి కూతుర్లు ఉన్నారా లేరా? మరి బైబిల్లో ఆదాము గారికి ఎవరున్నారు చెప్పారు? కయ్యను, హేబేలు, ఇంకా తర్వాత ఎవరమ్మా? తర్వాత కొడుకు ఎవరు? షేతును కన్నాడు కదా. జాగ్రత్తనండి, వీళ్ళు ముగ్గురే. మరి కూతుర్లు ఎవరు? కూతురు పేర్లు ఉన్నాయా? చరిత్రలో రాయబడిన మాట, ఆదాము గారికి దాదాపు 54 మంది పిల్లలు. ఎంతమంది? వామోరు, ఇద్దరికే 2 ఆపరేషన్లు అయిపోతున్నాయి. ఎడు కాకుండా తండ్రి కొత్త ఇట్టు నడుతుంటే 54 మంది కందామే కంద. మరి వాళ్ళు తిండది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. 54 మందిని కంది. ఎవరో? హవ్వమ్మ. చరిత్రలో ఉన్నమాట అది. ఆ 54 మందిలోనే ఒక ఆమెని ఎవరు చేసుకున్నాడు? కయ్యను చేసుకున్నాడు. దేశదే మరి తిరిగాడు తిరిగి వచ్చి. కయ్యను భార్య పేరు అని అడగండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కొన్ని విషయాల్లో బైబిల్ మౌనం కొనక్కడ మౌనం కొండ మంచిది. బైబిల్ ఎక్కడ మౌనం కొంటే అక్కడ మౌనం కొండ మంచిది. అక్కడ ఎక్స్ట్రా కోడిగుడ్డు ఏకల పీకం అనుకోండి, అవి సావు తెలివితేటలు అవుతాయి. అర్థమైందా? బైబిల్ మౌనం ఉన్న స్థలాల్లో మౌనం వహించడం వలన అది మంచిది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తెలివితేటలు ఎక్కువైపోయినాయి ఈ మధ్యన. అందుకనే బైబిల్ మౌనం కాడ వీళ్ళు నోరు తెరుతున్నారు, ఏదో చెప్పేద్దామని. సంఘానికి ఉపయోగం లేని విషయాలు చెప్పి నాశనం చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వివాదములతో కూడిన వంశావళులు ఇవన్నీ అవసరం లేదని బైబిల్ చెప్తుంది. కొన్ని విషయాలు బైబిల్లో వంశావళుల గురించి కొంచెం తేడా ఉంది. కొంచెం పేర్లు తేడాగా ఉంటాయి. కొంతమంది అవి పట్టుకొని ఏలాడుతున్నారు. అక్కడ అలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, అసలు ఏం సంగతి అని. ఆ సంగతి పక్కన పెట్టి నీ సంగతి ఏం చెప్పు. ముందర నీ సంగతి తెలుసుకో. దైవికంగా కట్టబడు. అది నీకు ఆశీర్వాదం, అది నీకు మేలు. అది మానుకొని ఏవో తెలివితేటలు, ఏవో ప్రయోగాలు చేయాలని చూసి తేడా పరిస్థితులు చేసి ఈరోజు సంఘాలని సర్వనాశనం చేస్తున్నారు కొంతమంది. కనుక వాక్య ప్రత్యక్షత మనకుండునుగాక. ఒక విశ్వాసికి 4 ప్రత్యక్షతలు ఉండాలి. ఎన్ని? 1, నీ దేవుని గురించిన ప్రత్యక్షత నీకు ఉండాలి. 2, నీ దైవజుడి గురించిన ప్రత్యక్షత నీకు ఉండాలి. 3, నువ్వు వెళ్ళే సంఘాన్ని గురించిన ప్రత్యక్షత నీకు ఉండాలి. 4, వాక్య ప్రత్యక్షత ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ 4 ఉపయోగపడే పక్కన పెట్టుకోండి. మధ్యలో వస్తాయి. ఆ మ్యాటర్ వచ్చాక మళ్ళీ తీస్తా వాటిని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మూలపాటలు మరొకటి చెప్పే పరిస్థితి ఎందుకు? వాక్యం వెనకేగా. దేవుని వాక్యం అనాలి. ఇప్పుడు ప్రత్యక్ష గుడారంలో పనిచేసే భాగ్యం ఎవరికి ఇచ్చాడు? అందరు చెప్పాలి. లేవిలికి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? లేవిలికి ఇచ్చాడు. ఈ లేవి గారికి దాదాపు 4 కొడుకులు ఉన్నారు. ఈ 4 కొడుకుల్ని 4 దిక్కులు పెట్టాడు దేవుడు. ప్రత్యక్ష గుడారం చూడడానికి ఎప్పుడు కొండపైకి ఎక్కామనుకోండి, ఈ 12 గోత్రాల వాళ్ళు గుడారాలు వేసుకునే విధానం చూస్తే ఒక సిలువాకారం కనబడుద్దట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏ ఆకారం కనబడుద్ది? ఒక సిలువాకారం. సిలువలో మన శాపాన్ని దేవుడు కొట్టేశాడు, మన రోగాన్ని దేవుడు కొట్టేశాడు, మన నష్టాన్ని దేవుడు కొట్టేశాడు. అంటే యేసు ప్రభు సిలువ మోయడం ద్వారా, సిలువకు అప్పగించబడడం ద్వారా, ప్రాణం పెట్టడం ద్వారా ఈ కొత్త నిబంధన సంఘం ఎలాగైతే విడుదల పొందిందో దానికి సూచనగా ప్రత్యక్ష గుడారం సిలువాకారంలో నిర్మితమైంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు ఎక్కడ గుడారం వేసుకున్నా ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉంటుంది. దాని చుట్టూ ప్రజలు ఉంటారు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉంచాలి, ఎలా ఉండాలో దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఆ లెక్కల్లో పెట్టి చూస్తే సిలువాకారం కనబడుద్ది పైకెక్కి చూస్తే. అంటే దేవుని ఆలోచన ఆదిమ సంఘం అంటే ప్రాత నిబంధన సంఘానికి ఆల్రెడీ ఒక సూచనగా, ఒక ఛాయగా దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు. ఇప్పుడు అది స్పష్టమైంది. ఈరోజు ఫోటోలో డైరెక్ట్గా వచ్చేసిన. ఆ రోజుల్లో ఫోటో దిగితే నెగిటివ్ వస్తాడు. ఏమెత్తాడు? ఇప్పుడున్న పిల్లలకు తెలియదు. అది తెలుసా అండి? నెగిటివ్ అది అట్లా తాత అంటాడు. ఊరయ్యో నీకు తెలియదురా, మా రోజుల్లో ఉందరా అది. ఆ నెగిటివ్ ఇప్పుడు ఎవడు కడలేదు.
కనీసం చూపించడానికి మన కాడ కూడా దొరకని పరిస్థితి. నెగిటివ్ వస్తాడు, 4 బొమ్మలు దిద్దుతాడు. ఈ నెగిటివ్ జాగ్రత్త చేసుకో, నీకు ఎప్పుడు కావాలి తప్పుడు రా, నీకు దిద్దుతాను అంటాడు. ఇప్పుడు అట్ట కాదు, డేట్ రాసుకుంటాడు, కంప్యూటర్లో ఫీడ్ చేసుకుంటాడు. ఆ డేట్ చెప్పు, నేను తీస్తాను అంటాడు. అంత మారిపోయింది. నెగిటివ్ అంటే ఒక ఇమేజ్, ఛాయా రూపాన్ని పాత నిబంధనలో మనం చూడగలుగుతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనుషులు పలికే ఆ శాపనార్థం మన మీద పనిచేయచ్చు. జాగ్రత్తనండి, ఒక వ్యక్తి పలికిన మాట నీ జీవితాన్ని ఏలకుండా, నీ జీవితాన్ని దేవుడు నీ దశ మార్చాలంటే, కొంతమంది చూడండి, అమ్మో వాళ్ళు పలికారంటే చాలు జరుగుతురా నాయన, అమ్మ ఆమె నోరు తెరిచిందా, ఆమె చెప్పిందా, ఇక అంతే సంగతిరా నాయన, ఆమె నోట్లో నోరేయకూడదు, ఆడ నోట్లో నోరేయకూడదు. కొంతమంది గిలి, ఆడట్టన్నాడు, ఆడట్టన్నాడు, అట్నే జరుగుద్దాము, అట్నే, అదొక గిలి. ఇటువంటి గిలి లేకుండా, ఇటువంటి ఆలోచన లేకుండా, ఎవరు నీ మీద శపితమైన మాటలు పలికినా అవి నీ మీద పలకుండా ఉండాలంటే నువ్వు దేవుని పక్షంగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిష్ఠిత అనుభవం ఉంటే, తండ్రి పలికిన శాపం విరగొట్టబడింది. పరలోకపు తండ్రి చెబుతున్నాడు, నేడు మిమ్మల్ని ఆశీర్వదించినట్లుగా ప్రతిష్ఠించుకోండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. భౌతిక తండ్రి పలికిన శాపం విరిగిపోయింది. పరలోక తండ్రి ఆశీర్వాదం లేవీయుల మీద పనిచేయడం ప్రారంభించింది. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని పిల్లలుగా అన్నిటికి భయపడతాం, దేవుడు అంటే భయపడం, అన్నిటి భయపడతాం. అబ్బో వాళ్ళు అన్నారా జరుగుద్దురా, ఆ ఎదురొచ్చిందంటే యాక్సిడెంటేరా, ఆడు ఎదురొచ్చిండే యాక్సిడెంటేరా. ఇంకా ఈ దరిద్రాలు పోలే, విధవరాలు వస్తే, పిల్లి ఎదురొస్తే, ఇంకా ఉన్నాయా, ఏడపోయినాయండి, ఇంకా నాటుకుపోతున్నాయి. జాగ్రత్త. దేవుని వాక్యం నీ అంతరంగంలో ఉంటే నువ్వు దేవునికి తప్ప మరి దేనికి భయపడవు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేనికి భయపడవు. ఇవన్నీ కూడా మూఢాచారాలు, అన్ని ఆచారాలు, లోకపోకడ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచన భాగం చదవండి. రోమా 12:2. దేవుని చిత్తం తెలియాలంటే ఏం జరగాలో చెప్తున్నాను. తుమ్మిమ్ము ఊరిము లేవీయులకు దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటి? మీరు ఈ లోక మర్యాద చొప్పున ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనం ఒకటి వలన రూపాంతరం పొందండి. లేవీయులు ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలోకి వచ్చేవాడికి మనోనేత్రములు వెలిగించబడిన జనం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆదికాండం 49వ అధ్యాయంలో శపించబడిన జనం ఎవరో? లేవీయులు. నిర్గమాకాండం 32వ అధ్యాయంలో జరిగిన ఆ సందర్భం తర్వాత ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం వచ్చేవాడికి మనోనేత్రాలు వెలిగించబడిన జనం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ కళ్ళు తెరబడాలి. ఏం తెరబడాలి? ఏం తెరబడాలి? కళ్ళు తెరబడాలి. ఈ కంటి కనబడి నమ్ముతామనమ్మా? నమ్ముతాం. అసలు చూడకపోయి నమ్మే రకం మనం. ఎవడు ఏదో చెప్తే భలే నమ్మేస్తాం. చూడకపోయినా ఇక చూస్తేను ఇక సీసీ కెమెరాలు ప్రింటే. ఈ కంటికి కనబడితే నమ్ముతాం మనం. ఈ బాహ్య నేత్రాల్లో కనబడే ఆ పాపం, ఆ శాపం నీ జీవితాన్ని ఏలుద్ది. అయితే ఆత్మనేత్రం, మనోనేత్రం తెలవడం ద్వారా పర సంబంధమైన ఆశీర్వాదాలు చూడగలుగుతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కన్ను తెరబడితే, మనోనేత్రాలు వెలిగించబడితేనే నువ్వు ఎవరి పక్షంలో ఉంటావు? దేవుని పక్షంలో ఉంటావు. పనికిరాని తీలు కత్తిరించేస్తావు, ప్రతిష్ఠించుకుంటావు. ఎప్పుడో నీ కన్ను తెరబడాలి. అందుకనే కీర్తనకాడు అంటాడు, 119వ కీర్తన 18వ వచనం ఏమంటాడు? ఆశ్చర్యకరమైన సంగతులు టీవీ సీరియల్లో చూచున్నట్లుగా నా కనులు
తెలుగు ప్రభు అన్నాడా? అరే బలి నవ్వుతున్నారు ఏంటి టీవీ అంటేనే, ఏదో మరి అన్నారు. అంత సిగ్గుపడిపోతున్నారంటే అసలు ఇక ఇంట్లో ఉంటే అదే పని అయింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. టీవీలో ఆశ్చర్యమైన సీరియల్ చూసినట్లుగా నా కనులు తెలుగు ప్రభు అన్నాడు. ఏమన్నాడు చూడండి, అక్కడ బైబిల్ ఏముందో, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కనులు తెరువు. అంటే నీ మనోనేత్రం వెలిగించబడినట్టుగా ప్రార్థన చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక దైవజనుడిగా నీ కొరకు నేను చేసే ప్రార్థన అదే. నీ మనోనేత్రం తెరబడాలి. నీ మనోనేత్రం తెరబడితే నువ్వు ఖచ్చితంగా వాక్యాన్ని గ్రహిస్తావు, వాక్యాన్ని గుర్తుపడతావు, దేవుని నడకను గుర్తుపడతావు. నువ్వు దేవుని నడకను గుర్తుపట్టకపోతే మోసపోతావు. ఇసాకు కంటి చూపు మందగించిందట, అంటే మసకబారిని అట. చివరి దశలో ఉన్నాడు. ఏసావును పిలిచి, గారాల కొడుకును పిలిచి, నువ్వు వేటాడి మాంసం తేనాయనా తిని నేను దీవిస్తానన్నాడు. ఇస్సాకు కంటి చూపు మందగించింది కనుక రెబెక్కమ్మ యాకోబు ఆశీర్వాదాన్ని కోరి యాకోబుకి మేకతోలు కప్పు, మేకప్పు ఏం చెప్పండి, మేకతోలు కప్పు, మేకప్ కిట్ వాడే వాళ్ళందరూ కూడా ఏ కప్పు అది, మేకతోలు కప్పు. ఫస్ట్ మేకప్ కిట్ వాడింది ఎవరు తెలుసా? రెబెక్క. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక తర్వాత కదా ఇక మోడలైజ్ చేసుకుంటూ వచ్చాం మనం. ఫస్ట్ మేకప్ వాడింది ఎవరో? ఆ మేకప్ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది? రెబెక్క. మేకతోలు కప్పు. ఎందుకు? అమ్మా నేనే నున్నగా ఉంటా, అన్నయ్య రోమాలు గెలినోడు, కాళ్ళు చేతులకు రోమాలు ఉంటే పట్టుకోని అర్థమైపోతుంది ఏసావు అని. నన్ను పట్టుకున్నాడు అనుకో, నన్నగా ఉంటా కనుక రే యాకోబు అని చెప్పించడానికి ఆశీర్వాదం బదులు నా బతుకు బస్ స్టాండ్ అయిపోద్దామండి. నువ్వు కంగారు పడకరా. మీ నాన్నకి ఏ కూర వండితే బాగా ఇష్టమో అలా వండుతాని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇస్సాకి రెబెక్కకి గొడవ రాకపోవడం కారణం ఏంటంటే మంచిగా వండి పెట్టేది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం అట్లా వండంగా, నీకు నచ్చినట్టు వండుతావు, తింటే తిను, మర్యాదగా ప్లేట్ ఆడబెట్టి పో, నేను తింటా. గందరగోళం స్టార్ట్ కాకపోతే ఏమవుతుందండి? నీ భర్త ఇష్టమే, ఆడ మొహం అర్థంలో ఇప్పుడు చూశాడా? మరి పెళ్లి చూపులు ఎటు చూసావు మరి? ఆ డైలాగులు ఎట్టొస్తున్నాయి మరి. విచిత్రం మాట్లాడే వాళ్ళు ఉంటారు. రెబెక్క ఇస్సాకు అన్యోన్యతకు ఒక రహస్యం, రుచికరమైన వంట. ఒక సినిమా హీరో అంటాడు, బాలీవుడ్ హాలీవుడ్ మొత్తం తెలియదు, ఒక హీరో అంటాడు, మీరు పెళ్లి చేసుకుని, అతను కూడా హీరోయిన్ పెళ్లి చేసుకున్నాడు. హీరోయిన్ పెళ్లి చేసుకుంటే పెళ్ళి పెటాకులు అవుతాయి కొంతకాలానికి, కానీ వీళ్ళు బాగానే ఉన్నారు. మీడియా వాడు అడిగాడు, దాదాపు 10 సంవత్సరాలు పైబడుతుంది మీకు పెళ్ళి అయ్యి, అసలు ఎక్కడ కూడా మీకు డిస్టర్బెన్స్ రాలేదా? ఎప్పుడు కోపం రాలేదా? ఆమె పేరు ఐశ్వర్య రాయ్. ఏ రాయి? ఏదో ఒక రాయి, మూతిపళ్ళు రాళ్ళు కొట్టుకోవడం. ఐశ్వర్య రాయ్. ఏ బచ్చా ఇతను? అభిషేక్ బచ్చన్ అట. సార్ బచ్చన్, మరి రాయి గారి మీద మీకు కోపం రాలేదని. ఇతను అంటాడు, చాలాసార్లు కోపం వచ్చింది. నాకు కోపం వచ్చినప్పుడల్లా నాకు ఇష్టమైనది వండి నా ఎదురు పెట్టుద్ది, ఇక నేను మాట్లాడకుండా తింటా. ఇక ఆ రుచి తగలగానే నా భార్య మీద కోపం పోయి ఇంకొంచెం తే అని పిలుస్తా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అది జ్ఞానంతో కాపురం చేయడం అంటే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎలా పాలు డైలాగులు వేస్తాం, మూతిపర్రాలు పిక్కుంటాం, ఎంతకుమించి ఏముంది చెప్పండి? దేవుడి జ్ఞానం ఇస్తేనేగా. నిజంగా రెబెక్క గారి జీవితంలో చాలా రహస్యాలు ఉన్నాయి, ఇది ఒక రహస్యం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కూల్ చేయడం నేర్చుకోవాలి. వేడి చేయడం బాగా అలవాటు చేసుకున్నాం. వేడి బాగా చేస్తాం జనాలకి, ప్రయాణం ఎక్కువై బళ్ళు మీద తిరిగి బాగా వేడి చేస్తాం. అందుకనే కొబ్బరి బొండాల నీళ్ళు వేసవకాలమే తాగేవాళ్ళు, ఇప్పుడు యాలాపాలు ఏమైనా తాగుతున్నాం. రకరకాల జ్యూసులు ఉన్నాయి కదా వేడి తాగ, అవన్నీ ఇప్పుడు చలికాలం కూడా తాగేస్తున్నాం, ఎందుకంటే బాగా ఏడి చేస్తుంది. ఏడి చేయడం బాగా అలవాటు అయింది. కూల్ చేయడం నేర్చుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కూలింగ్ టెంపరేచర్లో పెడితే ప్రశాంతం ఉంటుంది కాపురం, లేదా ఒక గందరగోళమే. గయ్యాలతో కాపురం చేయడం కంటే మిద్ది మీద
ఒంటరిగా ఉంటా శానం బెటర్ దేవుడికి స్తోత్రం కలుగును గాక. ప్రశాంతత లేని పరిస్థితులు, భార్య బాధితులు ఎక్కువ జాగ్రత్త అండు. మీరు మంచోళ్ళే అంటే మాటలు చెప్పా. భార్య బాధిత సంఘం ఉందట, వాళ్ళ క్యాలెండర్ కూడా ప్రింట్ చేశారు ఈ మధ్యన. ఎవరు కావాలితే తీసుకోండి సహోదరులు. మరి దాంట్లో జాయిన్ అయ్యాలంటే కొంచెం మాట్లాడుకోండి. మరి చేసేది ఏమీ లేదు. మరి దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజం, స్త్రీలకి చట్టాలు ఎక్కువైనాయని చెప్పేసి ఒక అతను ముంబైలో సూసైడ్ చేసుకున్నాడు. కారణం ఏంటంటే టార్చర్. విడాకులు దాకొస్తే భరణి ఏదో కట్టాలంటగా. భరణి ఏదో కట్టాలంటగా. ఎంతో కొంత కట్టాను, వాళ్ళ జీవనాధారం కావాల్సిన డబ్బులు ఇవ్వాలి. కానీ ఆమె నాకు హాస్పిటల్ ఖర్చు 6 లక్షలు అవుతుంది, నెలకు 6 లక్షలు ఇవ్వాలంటే ఆడెట్టిపోతే వాళ్ళు 6 లక్షలు. టార్చర్ తట్టుకోలే చచ్చిపోయాడు. భార్య బాధిత సంఘం. అందుకనే ఈ సంవత్సరం చట్టాల్లో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాన్స్టిట్యూషన్స్ కొన్ని రూల్స్ మార్చబడబోతున్నాయి. కారణం ఏంటంటే కొన్ని తేడా జరుగుతున్నాయి. దాంట్లో ఇదొక కారణం. ఖచ్చితంగా మార్పులు వస్తాయి. దీనికి ఒక ఫైటింగే జరుగుతుంది బయట. ఆ విషయం అది కాదు. కానీ రెబెక్కా చాలా జ్ఞానంతో ఇస్సాకు గారికి రుచికరమైనటువంటి పెట్టింది. ఆ వాసనతో మర్చిపోయాడు. అయినప్పుడు కూడా మనసు ఉంది, అసలు ఇతను ఏసావా యాకోబా అని. తడివి చూస్తే ఏసావు, స్వరం చూస్తే యాకోబు. జాగ్రత్తనండి, మసకబారి కంటి చూపు వలన సరిగా గుర్తించలేకపోయాడు. అంటే నీ జీవితంలో మనోనేత్రాలు తెరబడకపోతే దేవుని చిత్తాన్ని, సైతాను గాడి ఆలోచనని గ్రహించక నీ జీవితం మధ్యస్థంగా మారిపోద్ది. కనుక ఏం చేయబడాలి? నీ కన్నులు చెప్పండి, కన్నులు ఏం చేయబడాలి? తెరబడాలి. సంఘం ప్రార్థన చేయాలా? నా కన్నులు తెరబడాలి ప్రభు అని. కీర్తనాకాడు ఇంకో డైలాగ్ కూడా అన్నాడు 37వ వచనంలో 119. ఏమని? వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు ఓడబీకి అన్నాడా అమ్మా? చెప్పండి. దెలీలాను ఆశించి స్నేహించిన సంసోను కళ్ళు చెప్పండి ఓడబీకబడ్డాయి. అంటే బాహ్య నేత్రాలకి ఆకర్షణ ఉంది. బాహ్య నేత్రాల ఆకర్షణ ఉంది. మనోనేత్రాల్లో దైవాలోచన ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. కనుక బాహ్య నేత్రాలను పాపంలో నెడతాయి. మనోనేత్రాలు దేవుని చిత్తాన్ని కనుగోవడానికి ఉపయోగపడతాయి. 33వ ద్వితీయోపదేశ కాండం అధ్యాయంలో మనోనేత్రాలు తెరబడిన జనముగా లేవీయులు కనబడుతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నీ జీవితంలో 2011 తర్వాత వెనక్కి చూస్తే శపితమైన అనుభవం ఉండొచ్చు. 2011 తర్వాత నీకు సువార్త వినబడిన తర్వాత, దేవుని మాట వినబడిన తర్వాత, దేవుని వాక్యం వినబడిన తర్వాత నీ మనోనేత్రాలు తెరవబడునుగాక. ఆమేన్. కొరింథీ 2వ పత్రిక 4:4 చూడండి. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకారం వారికి ప్రకాశింపకు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గుడ్డితనం. అంటే నీలో అవిశ్వాసం ఉంటే నీ మనోనేత్రాలు గుడ్డితనం కలుగుద్ది. అవిశ్వాసం చాలా ప్రమాదకరమైంది. అందుకనే ప్రభువు వారు అంటాడు తోమాతో, అవిశ్వాసివై ఉండక విశ్వాసివై ఉండు. తోమా, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. నేత్రాలు తెరబడాలి. నీ మనోనేత్రాలు గుడ్డితనం కలుగుతుందా? నేనంటే అవిశ్వాసును, అల్ప విశ్వాసివి, విశ్వాసంలో లోపం కలిగిన వ్యక్తివి. దేవుని వాక్యము ద్వారా నీ ఆత్మ వెలిగించబడడం ద్వారా, దేవుని వాక్యమైన నూనె పోయడం ద్వారా ఎలాగైతే దివిటి వెలుగుతో అలా నీ నేత్రాలు తెరవబడునుగాక. ఆమేన్. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేయి. బాహ్య నేత్రాల్లో లోకాకర్షణ ఉంటుంది, ఆత్మ నేత్రాల్లో దేవుని ఆలోచన దాగి ఉంటుంది. ఆమేన్. కనుక సంఘానికి ఏ నేత్రం తెరబడాలి? మూడో కన్ను తెరిస్తే మామూలుగా ఉండదు. అరే 2 కళ్ళు చక్కర కనబడు, నీకు 3వ కన్ను తెరసా దండం పెడతా. 3వ కన్ను తెరిస్తే మామూలుగా ఉండదట, 2 కళ్ళు చక్కర కనబడవు. ఈ డైలాగులు ఎందుకంటే మనకి ఉపయోగపడినవి. నోటికి వచ్చింది పని ఇది కుదురుద్దా?
నేత్రం, మనోనేత్రం తెరబడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనస్సాక్షితో జతపరచబడింది మనోనేత్రం. నీ మనస్సాక్షితో అటాచ్డ్ అయి ఉంటుంది మనోనేత్రం. ఆ నేత్రం తెరబడాలి. మూడో కన్ను తెరిస్తే కాదు, నీ మనోనేత్రం తెరబడితే దేవుని చిత్తం నీకు అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ కన్నులు తెరబడాలి, వెలిగించబడ్డాయి. నీ మనోనేత్రం వెలిగించబడితే, నీ మనోనేత్రం వెలిగించబడితే నీకు ఆశీర్వాదం. అవిశ్వాసాన్ని బట్టి నీ మనోనేత్రానికి గుడ్డితనం కలుగుతుంది. ఇస్సాకు ఎలాగైతే యాకోబా ఏసావా తెలుసుకోవడానికి తడిబిడి తేడా పడ్డాడో, ఈరోజు నీ భక్తి జీవితంలో కూడా తేడా పడుతున్నావు. జాగ్రత్తనండి. ఏ పాలైతేనే నీలపాలు, నేలపాలు. ఏ పాలైతేనే జిల్లెలు పాడు తాగేస్తావమ్మా. ఏ పాలు అయితేనే పాస్టర్ గారు మరి మంచిదేనమ్మా, జిల్లేడు పాడు కూడా తాగమ్మ, జిల్లేడు పాడు కూడా తాగుతావా? డైలీ అబ్బలే కుదరదు. ఏ పాలు అయితేనే, ఏ వాక్యం అయితేనే పాస్టర్ గారు, ఏ సంఘం అయితేనే, అబ్బా ఏది ఏ సంఘం అయితేనే, ఏ పాలు అయితేనే జిల్లేడు పాలు కూడా తాగే. ఏ వాక్యం పడితే ఆ వాక్యం విన్నావంటే నీ మనోనేత్రాలకి గుడ్డితనం మస్కబారింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజం. సత్యవాక్యాన్ని గుర్తించు, సత్యవాక్యాన్ని గ్రహించు. మన లవోదిక సంఘ కాలంలో ఉన్నాం. ఏ కాలంలో ఉన్నాం? ఏ కాలం? లబోదిబా. అమ్మో లబోదిబా, అబోదిబా నీకు అంతను లబోదిబా లేదు. లవోదిక చెప్పండి. లబోదిబా అన్నాం, లేని పోను కూడా. లవోదిక 7 సంఘాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో చూస్తే 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాల్లో చివరి సంఘం లవోదికీయ సంఘకాలం. ఆ లవోదిక సంఘకాలంలో ఉన్నాం. ఈ లవోదిక సంఘానికి దేవుడు ఏం రాశాడో చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14 చదవండి త్వరగా. లవోదికీయలో ఉన్న సంఘములో ఆమేనను వాడు ఎవరైనా చెప్పండి. ఎవరాయనా? లవోదిక సంఘానికి ఏం అర్థం కట్టలేసా? ఆమేన్ అనువాడు ఎవరో తెలియట్లే. ఆమేన్ అంటే మనం ఆమేన్ అంటాం, అమ్మాయి అంటామా? మనంతా రివర్స్ కదా. ఆమేన్ అంటారు, అమ్మాయ అయిపోయిందండి. నిదంపదేగా ఎంతకాలం భరిస్తారా నాయన. ఆమేన్ అనరా నాయన అంటే అమ్మాయి అంటాను. ఇది అమ్మా అయ్యా ఆమేన్ అనండి ఒకసారి. మీరా నాలంటారు మా వాళ్ళు. వాళ్ళు ఎరైటీ చూస్తా క్రికెట్ స్టేడియంలో ఉన్నట్టు చూస్తున్నారు నన్ను. ఒక్కొక్కడు బంతి ఎట్టిపోతుంది అర్థం కాకుండా. ఆమేన్ అన్నానమ్మా, గట్టిగా చెప్పండి అయ్యా, వీళ్ళు అదురుపోవాలి. ఆమేన్ అంటే ఇప్పుడు అక్కడే కదా ఉన్నాం, అక్కడే కదా నొసలు పడేది. ఆమేన్ అంటే జరుగునుగాక అంటే దేవుడు జరిగిస్తాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అన్న నమ్మకాన్ని పోగొట్టుకున్న సంఘంలో ఓదిక. అందుకని ఆమేన్ అనువాడు 2 నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యేసును గుర్తుపట్టలేకపోతుంది లవోదిక సంఘం. ఎవరిని చెప్పండి? ఎవరు? యేసు ప్రభు ఎవరమ్మా? ఏముంది, కిస్మిస్ చేసుకున్నాగా సరిపోయింది, పండగ చేసుకోవడం సరిపోయింది. యేసు ప్రభు అమ్మా ఈరోజు లవోదిక సంఘం అంటే మనమే. నిజం, ఇప్పుడున్న సంఘం యేసును గుర్తుపడతలే. నా బాధ అది. మీరు యేసును గుర్తుపట్టాలి, గుర్తుపట్టకపోతే నష్టపోతాం. చాలా ప్రమాదం ఉంది. ఇప్పుడు సంఘం చాలా డేంజర్ జోన్లో ఉంది. ఏ జోన్లో ఉంది? డేంజర్ జోన్లో. ఓ పక్కన బయట అన్యుల ప్రభావం సంఘం మీద పడబోతుంది. 2 దుర్బోధన ప్రభావం సంఘంలో కనబడబోతుంది. అంటే వెలుపట లోపట పోరాటం కలగబోతుంది. లోపల దుర్బోధ. వాడంటాడు యేసు నామములోనే బాప్తిసం అంటాడు. ఎవరా? అపోస్తులందరూ కూడా యేసు నామములో బాప్తిసం ఇచ్చారు కనుక మాది అపోస్తుల బోధ అంటాడు. అక్కడున్న పరిస్థితులు అట్లా వ్యవహరించక ఉపయోగపడ్డాయి. యేసును ఒప్పుకునే వాళ్ళు కాదు కనుక తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ. తండ్రి ఎవరు? నా నామం పేట పంపబడతాడు అన్నాడు. అంటే ఎవరు పంపడ్డాడు? యేసు. అంటే తండ్రి పేరు కూడా ఏ పేరు ఉండాలి? యేసు. కుమారుడు పేరు
యేసు. ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ. యేసు ప్రభువే ఆత్మగా ప్రత్యక్షమయ్యాడు. అంటే యేసు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు. అందుకని నేను ఈ మాట పలుకుతా ఖచ్చితంగా బాప్తిస్మేటప్పుడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములు అనగా నజరేయుడైన యేసు నామములో నీకు బాప్తిస్మం ఇస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి అన్నా, కుమారుడు అన్నా, యేసు అన్నా ఒక్కడే. జాగ్రత్తనండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో అనగా నజరేయుడైన యేసు నామములో ఎవరికైనా మేము బాప్తిస్మం ఇచ్చేది. రకరకాల బోధలు ఉన్నాయి. సత్య సాక్షి, ఆ సృష్టికి ఆధారభూతుడు. అంటే ఈ జగత్తుకి ఆధారం ఎవడు? ఓం శబ్దమా? ఓ ఆధారభూతుడు. అంటే లవోదిక సంఘానికి సృష్టికర్త అయిన దేవుడు అర్థం కావడం లేదు. అందుకనే సత్య సాక్షి చదవాలి. సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నాకు తెలుసు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. నువ్వు చల్లగానైనా వెచ్చగా ఉండడానికి మేలు. నులివెచ్చగా ఉన్నావు. అదిగదిగో ఇప్పుడున్న సంఘ పరిస్థితులే నులివెచ్చని స్థితిలో ఉండిపోయింది సంఘం. ఉలుకు పలుకు లేదు, ఊరుకు దూరమని చూస్తున్నావు. ఒకడు వాక్యం చెబుతుండే ఆమేనని హల్లెలూయా అని పలుకులు ఉన్నాయమ్మా. అడ చూస్తానండి కరెంట్ షాక్ తగిన కాకులు లేగా అమ్మా. వాక్యం అర్థం అవ్వలేదా? ఉలుకు పలుకు లేదు. ఏమనుకుంటున్నారు వీళ్ళు? చదవాలి. దౌర్భాగ్యుడివి, దిక్కుమాలుడివి, దరిద్రుడివి, గుడ్డోడివి, దిగంబరవై ఉండి ఎరగక బడాయి వచ్చా కూళ్ళ చచ్చిన సంగతులు జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ధనవంతుణ్ణి, ధనాభివృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదువ లేదని సంకలు కొట్టుకుంటున్నావు నువ్వు. అసలు ఆ దిక్కుమాలి స్థితిలో ఉన్నావు, దరిద్రుడివి. ఏమనుకుంటున్నావు? ధనాభివృద్ధి చేసుకుంటే సమృద్ధి, ఏ కొరత లేదు, అన్నీ సమకూర్చుకుంటున్నాం. ఏ సంఘంలో చూడండి 10 సంవత్సరాల క్రితం చర్చిలో 100 యాంప్లిఫైర్ ఉంటే రికార్డు, 2 బాకాలు, ఒక చిన్న యాంప్లిఫైర్. ఇప్పుడు ఏ చర్చిలోకి వెళ్ళి చూడండి యాంప్లిఫైర్లు, బాక్సులు, కీబోర్డు, ఫ్యాడ్, దనక్ తబలా, ఇంకా జాజ్ అన్నీ. అసలు ఎట్లా అమ్మో దేవుని ఆశీర్వాదం. ఆ సంఘం అండి అసలు ఎంత దీవించబడి తెలుసా? ఎట్లా అన్నీ ఉన్నాయండి, కానీ అర్థం కావట్లేదు. యేసు ప్రభువు లేడు సామే, ఎవరు లేరు? అన్నీ ఉన్నాయి. జాజ్ ఉంది, కీబోర్డ్ ఉంది, ఫ్యాడ్ ఉంది, తబలా ఉంది, బాక్సులు ఉన్నాయి. అబ్బో మామూలు కాదు. ఇక ఏ కోటం పెట్టినా యేసు రక్తమే చేయం, కోడి మాసమే. ఇక పెట్టేది కోటంలో అన్నం పెట్టాల్సిందే, మాసం పెట్టాల్సిందే. ఇక తిరుగులేదేగా, ఎంతమంది పెట్టేస్తాం. అసలు జనాలా, అసలు డబ్బా, అసలు తినేవాడు తింటుంటాడు, పాతం చేసేవాడు చేసుకోండి. అబ్బో ఎమ్మో లబోదిబో సంఘం ఇది. ఏ సంఘం? ఏ సంఘం అంటే లబోదిబో. అబ్బో ఇసుకెత్తి రాలరండి. ఎవడు ఏమనండి? ఇసుక మొహం దానా వాక్యం ఇసుకెత్తట. ఇసుకెత్తి రాలరండి. ఎవడు ఏమన్నాడు? ఇసుక మూదిపళ్ళు రాళ్ళు బిగేవాళ్ళు లేక ఇసుకెత్తి రాలరాట. ఎవడేమన్నా నిన్ను? పక్కనోడు తంతుడు నిన్ను పిచ్చి పట్టిందేమని. ఇసుకెత్తి రాలరండి, అంత జనం అండి. అయ్యి బాబోయ్ జాగ్రత్త. 20 వచ్చిన అంటాడు, ఇదిగో నేను తలుపు ఎద్దుండి తడుతున్నాను, తలుపు తీయండి అన్నా అంటే యేసు ప్రభు మర్యాదగా బయట నెట్టేసి తలుపులు వేసేసారు. శిష్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మొత్తం ప్యాకెట్ అన్నమాట. యేసు ప్రభు నిలబడక అవకాశం లేదు. యేసు ప్రభు కొంచెం పక్కెలు అన్నీ సర్దేసి చివరికి చోట్లేదు కానీ బయటికి వెళ్తావా అంటే మర్యాద బయటకు వస్తే తలుపేసాడు. తలుపేసి ఏంటి లబోదిబో సంఘం. ఇంకేంటి అన్నీ ఉన్నాయి అంటే ఎవరన్నట్టు? యేసు ప్రభు ఉన్నట్ట. ఈ పిచ్చే నీ జీవితాన్ని పాడు చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు నా బాధదే.
ఏమీ లేకపోయినా యేసు ఉంటే చాలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమి లేకపోయినా యేసు ఉండాలి. అన్ని ఉండి యేసు లేకపోతే సున్నా. సంఘానికి ఆధారం, మూలం, ఆశీర్వాదం యేసు ప్రభువారు. మా ప్రయోగాలు, మా ప్రయత్నాలు, ఇంకా మా టాలెంట్లు సంఘాలు కట్టవు. దేవుని వాక్య ప్రత్యక్షత మాత్రమే నీ అంతరంగాన్ని కడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జాగ్రత్త విను. లవోదిక సంఘం కొండ అన్నీ ఉన్నాయని. అందుకని నేను ఒక కొటేషన్ రాశా. సువార్త కోటలు అన్ని సంఘాలు పెడుతున్నారు. సభలు పెడితే ఫ్లెక్సీలు, కట్అవుట్లు, పబ్లిసిటీ, క్రౌడ్ రావాలి. ఎవరిని పిలిస్తే వస్తారు క్రౌడ్. ఇప్పుడు పాస్టర్ సెలబ్రిటీ అయిపోయారు. ఇప్పుడు షాపింగ్ మాల్ ఓపెన్ చేయాలంటే ఎవరిని పిలిస్తే జనం వస్తారు. ఎవరిని పిలిస్తే వస్తారా బాయ్? మంచిగా హీరోయిన్ పిలిస్తే వచ్చేస్తారు. ఇంకంతే. పాస్టర్ ఏమైపోయాడు? ఇప్పుడు కోటాలకి జనం రావాలి. ఎవరిని పిలవాలి? జనం ఎవరికి బాగా వస్తారో వాళ్ళని పిలిస్తే జనం బాగా వస్తారు. వచ్చారు బ్రహ్మాండం జరిగిన కోటాలు. అబ్బా ఏం కోటాలండి! అసలు జనం అండి. ఆ తిండి ఏందో, ఆ తిరుగుడు ఏందో, ఆ తిరణాలు ఏందో. తిరణాలండి బాబా, తీరిక లేదు వీడికి చెప్పడానికి. సాలిపోతున్నాడు. ఎట్టయిపోయింది సంఘం. నేను ఇవన్నీ చూసి అంటాను, సువార్త కోటాల్లో పాస్టర్ గారు బడాయి చేయడానికి, విశ్వాసులు హడావుడి చేయడం సరిపోయింది. చెప్పండి, సువార్త కోటం అంటే పాస్టర్ గారు బడాయి చేయడానికి, విశ్వాసులు హడావుడి చేయడానికి. ఇది ఏ కోటం? సువార్త కోటం. కిస్మిస్ వస్తే దూడ బ్యాచ్ తార ఎలసింది. వీడి బతుకు తెల్లారదు, వీడికి మళ్ళీ తార ఎలిసిందట. వీడికి మంచిదే. దేనికి రా తార ఎలిసింది? నువ్వు డాన్స్ చేయడానిక? రికార్డింగ్ ప్రోగ్రామ్ వేయడానిక? దూడ బ్యాచ్ కాదు. అసలు సంఘం ఎంత దరిద్రంగా అయిపోయిందండి. నా బాధ అది. మనోనేత్రం తెరబడాలి. ఆమేన్. మనోనేత్రం తెరబడాలి. దైవజనుడు చెప్పేది ఉందా లేదా అని బెరయా సంఘం వాక్యాన్ని పరిశీలన చేసింది. అంతేగాని గుడ్లు అప్పగించి సోతలట్ట. వాక్యంలో ఉందో లేదు చూడు. మేము చెప్పిన సువార్త గాక మరొక సువార్త పరలోకమునుడు దూత వచ్చి చెప్పిన శాపగ్రస్తుడు ఎవరు అంటాడు. అంటే వాక్యాన్ని మీరి మాట్లాడిన, వాక్యాన్ని కలిపి చెరిపిన, నా సొంత ఆలోచన దాంట్లో మిళితం చేసిన దేవుడు ఒప్పుకోడు. అది నీకు తెలియాలి. ఏ పాలైతేనే అని జిల్లెలు పాడు కూడా తాగుతావా? ఏ వాక్యం అయితేనే అయ్యా. కొంతమంది అంటారు దూరం అయిపోయిందిలే చర్చి, అందుకని రాలేకపోతున్నా. పక్కనే మా అబ్బాయి చర్చి పెట్టుకున్నాడులే. ఎవరు? మీ అబ్బాయి చర్చి పెట్టాడా? మా ఇంటి పెట్టాడు చర్చి పెట్టాడు అయ్యా, ఆడికి పోదామని. ఎప్పుడన్నా వచ్చి పోదామా? వస్తలే. నేనంట నీ ఇంటికి దగ్గరగా ఉందా? నీకు అనుకూలంగా ఉందా? నీకు మంచిగా ఉందా? నీకు కుర్చీ ఎత్తున్నాడా? నీకు దండం పెడుతున్నాడా? టైం టీ ఎత్తున్నాడా? బిస్కెట్ ఎత్తున్నాడా? నీకు రెస్పెక్ట్ ఎత్తున్నాడా? ఈ కాదు కావాల్సింది. బైబిల్కి దగ్గరగా సంఘానికి నువ్వు దగ్గర. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను చెబుతున్నా, బైబిల్కి దగ్గరగా ఉన్న సంఘానికి నువ్వు ఉంటే నువ్వు యేసుకు దగ్గర అవుతావు. అంతేగాని కులానికో, ప్రాంతానికో, వర్గానికో, నాన్న వాళ్ళలో ఏదో ఒక హద్దు పెట్టుకుంటే నేనంటాను నువ్వు అక్కడ వదిలేస్తావు. నేను అక్కడ వదిలేస్తాడు. నువ్వు ఎత్తబడేవో. నేనంటా ఈ సహవాసం కూడా బైబిల్కి దగ్గర కాకుండా ఆచారాలకి లేక పద్ధతులకు, లోక పోకడు దగ్గర ఉంటే అసలు రావద్దు. దేవుని వాక్యానికి దగ్గర నోరు మూసుకొని వచ్చి కూర్చున్న వాక్యం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు సంఘం దేని దగ్గర ఉండాలి? నీకు ఇంటికి దగ్గర ఉండాలా? వాకబుల్ డిస్టెన్స్లో ఉండాలా? అమ్మండి. లేకపోతే ఆ చర్చికి వెళ్తే మాకు మాకు అవకాశాలు ఇస్తున్నాడు పాటలు పాడడానికి, కనుక మాకు ఆ చర్చి బాగా ఆడే పాడుకోయ్యా. నరకంలో కూడా పాట ఉందిలే, ఆ పాట కూడా ప్రాక్టీస్ చేసుకో. ఇంకా నాడు కూడా పాడాలిగా. ఈ సంఘం కూడా చెప్తున్నా, ఈ సహవాసం కూడా చెప్తున్నా, బైబిల్ దగ్గరికి లేదా? వద్దు. నీ ఆత్మకు క్షేమం కాదు,
బైబిల్కి దగ్గరగా ఉందా? దేవుని వాక్యం హత్తుకో, నువ్వు నిత్యత్వం ఉంటావు. ఆమేన్, హల్లెలూయా. నేను మరి చెప్తున్నా, అది ఏ సంఘమైనా, ఒకవేళ ఈ చార్లెస్ విని నడిపించే ఈ సహవాసం అయినా బైబిల్కి దగ్గర కాకుండా మిగతా వాడికి దగ్గర ఉండినంట అసలు వద్దు. అది నీకు ఉపయోగం కాదు. అది నీకు తెలియాలంటే ఏం వెలగాలి? మనోనేత్రం వెలగాలి. వెలిగితే అప్పుడు నీకు అర్థమవుతుంది యేసుప్రభు ఉన్నాడా లేదని. నీకు అర్థమవుతుందా యేసుప్రభు ఉన్నాడా లేదా? ఉంటే పరిస్థితులు ఎట్లుంటాయి నీకు అర్థమవుతాయి. అందుకని దేవుడు అంటాడు, చదవండి 18వ వచనం, నేను ముగిస్తా. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుట్టము. నువ్వు ధనాభివృద్ధి, నువ్వు సమృద్ధిలోకి రావాలంటే అగ్నిలో పుట్టమేయబడిన బంగారం విశ్వాసానికి సూచన. నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. పరలోక ధనాన్ని సమకూర్చుకోవాలి. నీకేముండాలి? ఏముండాలి చెప్పండి? విశ్వాసం. ఓ భక్తుడు అంటాడు, నీ కానుక నీ విశ్వాసపు కొలత. ఏంటి? నీ కానుక ఇస్తేనేగా దీవెన, ఇస్తేనేగా ఆశీర్వాదం. నువ్వు ధనాభివృద్ధి పొందాలి అంటే నీలో విశ్వాసం ఉంటే దేవునికి ఇవ్వగలుగుతావు. విశ్వాసం లేదనుకో, నాకే లేదండి, లేకుండా ఎట్టిచ్చేది మేము. చెప్తా, ముందర ఇంకో పార్ట్ ఉందిలే లేవీల గురించి, ఈ దశమాసాల కోసం. ఆ భాగంలో చెప్తా. దేవుని వాక్యం ఏం చెప్తుందో నేర్చుకుందాం. అర్థమైందా? దేవుని వాక్యం ఏం చెప్తా జీ, నా మాట కాదు, దేవుని వాక్యం పాటించు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. మాటలు చెప్తున్నా. ఒక సంఘంలో నువ్వు నిలిచి ఉండాలంటే కొన్ని విషయాలు ఉండాలి. ఇంకొకటి, ఒక సంఘాన్ని విడిచిపెట్టాలంటే ఈరోజు సింపుల్ అయిపోయింది. ఆ సంఘంలో మాకు మర్యాద లేదండి. ఏం లేదు చెప్పండి. మర్యాద లేదండి, మమ్మల్ని రెస్పెక్ట్ చేయట్లేదు. కొత్తలో భలే చూశారు కానీ ఇప్పుడు ఏదో పాత చింతకాయ పచ్చడి అయిపోయినట్టు ఉంది, పక్కనే వేస్తున్నారండి. మర్యాద లేదు. సందాలు ఇచ్చిన ఒకళ్ళే చూస్తాను, సందాలు ఏమన్నాడు. అందుకని నాకు సందా ఇచ్చేవాడిని నేను చీప్గా చూస్తా, ఏమన్నాడు బాగా చూస్తా. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఎందుకంటే ఆ బాధ నీకు తెలియకూడదుగా, కనుక అవసరం లేదు. అందుకని మనకు దానికి సంబంధం లేదు. అది నీ ఆశీర్వాదం, నాకు సంబంధం లేదు. జాగ్రత్తను. నీ సేవకుడు లోక సంబంధిగా ఉన్నాడా? లోకపోకళ్ళు ఉన్నాయా? రాజకీయం, లోక మాటలు, లోక ముచ్చట్లు ఉన్నాయా? ఆ సంఘాన్ని వెళ్తే బలపడలేవు. కనుక మార్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నువ్వు పరలోకానికి ట్రాన్స్ఫర్ అవ్వాలి. కనుక ఆత్మ సంబంధమైన నడిపింపుకున్న సంఘానికి దైవజనుడు ఆత్మీయంగా ఆత్మ సంబంధం ఉంటే ఆ సంఘంలో మనం ఉంటే కట్టబడతాం. ఇంక ఏ ఆప్షన్ చూసే పని లేదు. అక్కడ మాకు పెత్తనం లేదు, మాకు పైసే లేదు, మా మాట పాస్ట్ ఎంటలేదు, మేము చెప్పింది ఎంటలేదు. జాగ్రత్త. ఇంకో మాట కూడా చెప్తా. ఇంకొక అనుభవం. కొన్ని సంఘాలు పాస్ట్ గారు నడిపిస్తాయి. ఎవరిని? ఇప్పుడు గొర్రెలు కాపర్ నడిపిస్తాయా? కాపర్ గొర్రెలు నడిపిస్తాడా? నువ్వు ఎవడు అయితే మాకెందుకని, మా మాట ఇంటేనే ఉంటావు అంతే. లేదంటే కమిటీ పెట్టేస్తాం, కంపు చేస్తాం. అంటే మా మాట వినేవాడు మాకు కావాలండి. నీ మాట మేము వినేదండి. సంఘం మేము కావాలనుకో తెచ్చుకున్నాం. ఇప్పుడు ఎవరు మాట వినాలి? నువ్వు కావాలని తెచ్చుకున్నా, కావాలని వచ్చినా ఒక క్రమం ఉంది సంఘానికి. సేవకుని మాట వినాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. గొర్రెలు కాపర్లు ఉన్నారుగా. గొర్రెలు కాపరు నడిపిస్తాయా? కాపరు గొర్రెలు నడిపిస్తాడా? 100 గొర్రెలు మేము ఉన్నాం, ఈడు ఒక్క లింగులు అంటే ఎషా అంటే మాకు కుదురుద్దా? అబ్బా, నోరు మూసుకొని మేము వచ్చినట్టు రా అంటే వెంటనే మండికి వేసేస్తావు. ఏడికేస్తావు? సంతకే. ఇక మండే సండే కాదు, మండే వేసేయడం. అవునా కొట్టి గారు? అవునా కాదా? ఎన్న గొర్రె ఏం చేస్తావు? కుంటి గొర్రె, గుడ్డి గొర్రె, నడ్డి గొర్రె ఉంటే ఏం చేస్తావు? వెంటనే బేరం వేసేస్తావు. ఎందుకంటే అది మళ్ళీ తేడా పడదు అనుకో, 10,000 లాసు. అందుకని కుంటితో గుడ్డితో నడితో వేసేస్తాం అంతే, ఎంత కొంత. అవునా కాదా? కుంటి గొర్రె, గుడ్డి గొర్రె ఎందుకంటే జాగ్రత్తనండి. కాపరి గొర్రెలు అంటే సేవకుని మాట చెల్లే సంఘంలో మనం ఉంటేనే మనం ఆత్మీయంగా బలపడతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.
నువ్వు పాస్టర్ అయితే అయ్యో, రెవరెండు 22 62 మాకు ఎందుకండి, మేము సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు, లేదంటే ట్రాన్స్ఫర్ అంతే అంట. అటువంటి సంఘాల్లో నువ్వు బలపడలేవు అంతే, బలపడలేవు. ఇలా ఒక భక్తుడు సంఘాల్లో మార్పులు వస్తున్నాయని ప్రార్థన చేస్తే దేవుడిచ్చిన ఆలోచన. ఇప్పుడు ఎవరు చెప్పిన ఈ ఆలోచనలే చెప్పేది, ఇంతకు మించి ఎక్స్ట్రా ఆలోచన మేము చెప్పాం. చెప్పేమనుకు అది వాక్య విరోధం అయిపోద్ది. ఒక దైవజనుడు ప్రార్థించి ఒక ఆలోచన తీసుకొచ్చాడు, ఆయన పేరు ఏదో ఉంది, నాకు ఆ దైవ సేవకు నుంచి నేను చదివిన చరిత్ర. అదే 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 వెర్షన్స్లో సంఘాల్లో క్రమబద్ధీకరణ జరుగుతూ ఉంది. అది వాక్య క్రమం, అది వాళ్ళ సొంత ఆలోచన తీసి పక్కన పెట్టేద్దాం. అది వాక్య క్రమం. వాక్యాన్ని మీరింది అక్రమం, అక్రమం చేయవాళ్ళ నాయత నుంచి తొలగిపోడు అన్నాడు. కనుక ఒక క్రమానికి అప్పగించుకున్నాడు. నీకు ఆత్మీయ క్షేమం, దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. బంగారం విశ్వాసంతో పోల్చబడింది. నువ్వు ఇచ్చే కానుక నీ విశ్వాసాన్ని కనపరుతుంది. నువ్వింకా పదే పదే నేను వేసిపోనా ప్రతి ఆదివారము నీ కానుకగా, పదే పదే ఏంటి వేళ్ళు వచ్చిన లచ్చలు వచ్చిన పదే పదే నేను వేసిపోనంటే నీ విశ్వాసం ఆడ ఆగిపోయిందమ్మా, ఆడే స్ట్రక్ అయిపోయిందయ్యా. సంవత్సరాలు అయినా కూడా అది కదట్లే, అది స్ట్రక్ అయిపోయింది, దానికి ఆయిల్ పోసిన పని చేయట్లే. పదే పదే నేను వేసిపోనా ప్రతి ఆదివారము నీ కానుకగా, మమతల మహారాజా నీకింతే రాజా, మమతల మహారాజా నేనింతే రాజా. అబ్బా ఏం కుదిరిందండి పాట. మమతల మహారాజా నీకింతే రాజా, మమతల మహారాజా నేనింతే రాజా, పదే పదే నేను వేసిపోనా ప్రతి ఆదివారము నీ కానుకగా, మరి మరి వేసుకోనా. అబ్బా 10 రూపాయలకి పొలగించిపోతున్నా. అబ్బో దరిద్రం కాబోతు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిజం, మన విశ్వాసాన్ని కనపరిచేది నువ్వు ఇచ్చే కానుక. నిజం, నువ్వు విశ్వసిస్తే దేవుడికి ఇస్తావు. నేను దేవుడికి ఇచ్చాను, నాకు దేవుడు ఇస్తాడన్న నమ్మకం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ధనాభివృద్ధి పొందుకోవడానికి నువ్వేం ఏం చేసుకోవాలి? పుట్ట వేయబడ్డ బంగారాన్ని 2 దిశమల్ల సిగ్గును కనపరుచుకోవడానికి పరిశుద్ధ జీవితం, తెల్లని వస్త్రం. సాక్ష్యం లేదనుకో, విలువ లేదనుకో, చర్చికి వస్తాను, ప్రార్థనకు వస్తాను, ఆత్మీయత లేదు, భక్తి లేదు, యథార్థత లేదు, నమ్మకం లేదు, జనాలు కాంట్రూసి మేస్తారు. ఈడు పాతనికి వెళ్ళిన ఉపయోగం లేదురా. ఈడు బూడిద గుమ్మడికాయలు అంటాడు, వెళ్ళేవాడికి తగులుతాడు, వచ్చేవాడు తగులుతాడు. ఈడు బెత్తేస్తే కోనర్లో 38 సంవత్సరాలు ఆడేప్పుడు ఆడీడు. అగ దేవదూత ఎట్ట నాకు తెలుసు, పాత్ర ఎవరు నాకు తెలుసు, అన్నీ తెలుసు. ఒకడు ఫుల్ తాగొచ్చి కంపు కొడుతుంది. అయ్యగారు మీరు కోటలు పెడతారంటగా, ఈసారి నన్ను పిలవండి, నాకు చూడకుండా 600 పాటలు వచ్చి. ఎన్ని పాటలు ఫుల్లుగా తాగి అంటాడు, చూడకుండా నాకు పాటలు వచ్చాడు. సరిగమపదని సర్రా, సరిగమపదని సర్రా అని రాగాలు పలికిస్తానండి పలికిస్తానండి నేను అంటున్నా. మరి మార్నింగ్ చెప్తే ఫీల్ అవుతాడుగా. సరే ఇంకొంచెం పాటలు నేర్చుకురమ్మన్నా. 600 పాటలు. ఏం పాటలు అయ్యి, ఏం పాటలు రా? నరకంలో పాడే పాట కూడా నేర్చుకొని రెడీలో ఉండు. ఏ పాట? నరకంలో పాడే పాట కూడా నేర్చుకొని రెడీలో ఉండు. అక్కడ కూడా పాడాలా. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం, దడక్ దడక్ దుమ్ 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 దడక్ దడక్. మోగాలుగా నరకంలో కూడా. అమ్మా జాగ్రత్త. తెల్లని వస్త్రం, పరిశుద్ధత, పవిత్రత, యోగ్యమైన జీవితం మనకుండాలి. దిశం వల్ల కనబడి. ఇప్పుడు వస్త్రాలు లేకపోతే సిగ్గా ఘనత. ఇప్పుడు వస్త్రం మనకి గౌరవం ఇస్తుందా, సిగ్గుని తెస్తుందా? చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సగం బట్టలు వేసుకుంటున్నారు, సగం బట్టలు. ఇప్పుడు అక్కయ్యలకు చెప్తే బాగుంటుంది, బాగోదు. వీళ్ళు మంచి వాళ్ళే.
ఏడు దాకా వేస్తున్నారు. ఇక అది కూడా పోయింది. ఆరాధన చేద్దాం. ఏం ఆరాధన? సైతాన్ ఆరాధన. ఎవరి దొంపద కళ్ళు మూసుకోవాలరా దరిద్రుడా. ఏం ఆరాధన? ఏం ఆరాధన అండి? ఏం ఆరాధన? సక్కరంగా స్నానం చేసావు, సెంటు కొడిపోతావు, తేడా పడితే ఆ కంపు చూడలేక మేము సావాలి. ఈ దరిద్రాలు ఎందుకండి? జీవం గల దేవుని మందిరంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియాలి తిమోతి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వస్త్రం బాగుండాలి. ఇప్పుడు నేను పెట్ల ధర కటింగ్ చేసుకొని స్టైల్గా ఉండి జీన్ ప్యాంట్, కమ్ ఆన్, ద లార్డ్ ఇస్ గోయింగ్ టు మిరకిల్, రిసీవ్ ద పవర్. అబ్బా ఏం పవర్ అండి, దిస్ ఇస్ ద టైమ్, దిస్ ద టైమ్ అని జీన్ ప్యాంట్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని కాళ్ళు రగరేసి దిస్ ద టైమ్ టు సీ ఓ అని వస్త్రాధరణ కూడా దేవుడు ప్రాధాన్యత ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యాజక వస్త్రాన్ని దేవుడు కనపరిచాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యాజక వస్త్రం బాగుండదు. మేము తండ్రి సమానం. మమ్మల్ని చూస్తే తండ్రిని చూసిన భావం కలగాలి. మేమే పెట్టలు కొట్టేవాళ్ళ పెట్టల ధరల కటింగ్లు వేసుకొని ప్రాఫిట్. ఈ 2 రోజుల దాకా వెళ్ళలేదు ఆయన. ఇదేంది స్వామి ఈ మధ్య ఇదే విజయవాడకి పెట్టాడు వాడు. ఆయన ఎన్ని రోజులు పోలేదురా ఆయన. మాకెందుకురా ఈ సూచనలో ప్రశాంతం అయిపోతుందిగా. ఏందిరా నాయన ఈ దరిద్రాలు ఏంటో ఈ. అప్పుడు నాకు కూడా అయ్యే బాగుండే. ఓ పాస్కి అటు దిగాడు అనుకో, మేము అందరూ అటు దిగుతాం. ఒక ఆయన అటు దిగుతాం, అందరూ అటు దిగుతాం. ఫీల్ అయిపోతాం. అంటే మా మా మనసులో ఎవరు ఉంటే యేసుప్రభు ఉంటాడు. ఆయన ఉంటాడు. ఎవడు? ఆ పాస్టర్ ఉంటాడు. యేసుప్రభు ఉండడు. ఉంటే ఎలా ఉంటే అలా ఉంటాం. దేవుడికి స్తోత్రం కలుగును. నిజంగా ఒక పాస్టర్ మనసులో ఉన్నాడు అంటే అట్టగే ఫీల్ అయిపోతాం. నన్ను కానీ వాడుకుంటాడు. ఒక క్రమం, ఒక పద్ధతి, ఒక విధానాన్ని సంఘాన్ని దేవుడు పెట్టాడు. ఎందుకంటే నువ్వు సంపూర్ణతలోకి వచ్చి నిత్య రాజ్యంలో ఉండాలి. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇంకేంటి? నీ కన్నులు కనబడడానికి ఏం కొనుక్కోవాలి? టైం దగ్గర కాటు కొనుక్కోవాలి. ఏం కొనుక్కోవాలి? కొంతమంది పిల్లలకి కాటుకి వేస్తారు. కాటుగా కొంచెం కంటికి మంచిది. అవునా కాదా? అవునా కాదా అమ్మ? కాటుకు మంచిదా కదా? మంచిది. కానీ కాటుకును అలంకరణ కోసం కూడా వాడరా? కొంతమంది ఇట్లా పెడతాడు. ఏదో భరతనాట్యం కథాకలి కాలం తోం బాగా ఇక్కడ ఎంత పుసి ఉందనిడా. అది మా తోం ఏంది ఎట్ట వేసుకొని తోమ ముందర కళ్ళు తోముకో శుభ్రంగా పుసి కళ్ళు వేసుకొని. అమ్మా అగ్గి పెట్టే మంచిగా వాడచ్చు, కొంపలు తగలబెట్టవచ్చు. అవునా? పొయ్యి వెలిగించవచ్చు, వాములు కూడా తగలబెట్టవచ్చు. కత్తి పెట్టుతో ఉల్లిపాయలు కొయ్యవచ్చు, తేడా పడితే పీక కొయ్యవచ్చు. ఇప్పుడు దేనికి వాడుతావు నువ్వు? ఉల్లిపాయలు వాడుతావా, పీకలు పోతావా? అంటే మైనస్ ప్లస్ ఉంది. అట్లాగే కాటుకును అలంకరణకు వాడుతారు. మనం కాటుకు అలంకరణ వాడకూడదు. కాటుకు అలంకరణకి పరిమితం అయిపోయింది కనుకనే క్రైస్తవ్యం కాటుకొని అంగీకరించని పని. అంటే అలంకరణకి వాడుతున్నారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, కళ్ళు చిన్నగా ఉంటాయి, కాటుకు రాస్తుంటే కొంచెం పొరలుడి కాస్త నీటి కనపడుతుంది. అందుకని పిల్లలకి మన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కాటుకి ఇక్కడ వేసి నా బుజ్జి అనే పెద్దది వేస్తాడు. తీసి మరి ఏడేసి అరికాలు కూడా వేస్తున్నారు ఈ మహాతల్లు. ఏడకి అరికాలకి దేనికమ్మా? దిష్టి తాలకుండా. అసలు దిష్టి బొమ్మ నీకు తగులుద్దా? నీ పిల్లోడు తగులుద్దామా దిష్టి బొమ్మ మొహం వేసుకుని? నువ్వు దిష్టి తగులుద్దా? ఈ పిచ్చి పనులే మారుకోమని చెప్పింది దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కాటుకు మంచిగా వాడుకో, ఇబ్బంది ఏం లేదు. అంతేగాని కాటుకు పిల్లోడికి వేసి ఎంత బొమ్మ వేసి ఏంటి బేతాలు అనుకుంటా చూసి పుర్రికి ఎంత బొట్టేసి మళ్ళీ ఈడ సొక్కేసి ఈడ ముగ్గేసి ఇవన్నీ ఎందుకమ్మా? మీ పిల్లలు చూస్తున్నా. నేను మరీ మంచోండి కాకపోతే మీ సంగతి తెలిసేవాడిని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీ మరీ మంచితనం నాకు అడ్డు వస్తుంది. ఇద్దరు నరకని పోవడమే. ఎడగి నేను చెప్పగా నువ్వు చేయగా ఇద్దరం జోగి రాసుకుంటే
బూడిదే రాలేదు ఆ నరకంలో. నీ దెబ్బ నేను పోవడం నరకానికి. అమ్మా వాక్యాన్ని లోబడ్డావా నిత్యత్వం ఉంటావు, లేదంటే తేడాగానే. ఇప్పుడు ఏం కొనుక్కోవాలి? నీ కంటికి కాటుక కళ్ళల్లో ఉన్న ఏమన్నా నలకలున్నా లేకపోతే పొరలున్నా ఓటర్కి ఉపయోగపడుద్ది. కాటుక దేవుని వాక్యానికి సూచన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం నీలో ఉండాలి. వాక్యం నీలో ఉంటే కాటుక భౌతిక కంటికి ఎంత బాగుంటుందో అలాగే వాక్యం నీ ఆత్మ నేత్రాలకి బాగుంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏం కొనుక్కోవాలట? విశ్వాసం కొనుక్కోవాలంట, పరిశుద్ధత కొనుక్కోవాలంట, వాక్యాన్ని అందుకోవాలంట. ఇవన్నీ ఉంటేనే నువ్వు బాగుంటావు. లేదనుకో అంత లోపలేసి ఆయన బయటేసి తలిపేస్తావు. లవోదిబా సంఘం అనుకున్న కాలం ఏంది? లవోదిక సంఘం. ఏ సంఘం? లవోదిబా లవోదిక మా ఆదమరిచి లవోదిబా అన్నావు. లవోదికే సంఘ కాలంలో మనం ఉన్నాం. నేత్రం వెలిగించబడాలి. ఏ పాలైతేనని చెప్పేసి జిల్లెడి పాడు తాగవుగా. ఏ వాక్యం అయితే లేండి, ఏదో ఒక చర్చిలే అండి అని రాజీ పడ్డావా ఆడే ఉంటావు. రాజీ పడక భక్తిలో దేవుని కొరకు ప్రకాశించడానికి ఇష్టపడు. నీ మనోనేత్రాన్ని దేవుడు వెలిగించునుగాక.